మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా మహిళలను అడ్డుకున్నారని, ఇప్పటికైనా వారిని ముందుకు వెళ్లదిద్దామని అన్నారు. మంచి చేద్దామని ప్రతిసారి విపక్షాలు ఏదో ఒక మెలికబెట్టి అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. తాము రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం లేదన్నారు. తమకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదని, కావాలంటే విపక్షాలే ఈ క్రెడిట్ ను తీసుకోవచ్చన్నారు. మహిళలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ ఇచ్చిన మొదటి పార్టీ టీడీపీ అని నంద్యాల ఎంపీ శబరి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో ఆమె మాట్లాడారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని, మహిళల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని చెప్పారు. దేశంలోనే డ్వాక్రా కార్యక్రమం విజయవంతమైన ఏకైక రాష్ట్రం ఏపీ అని శబరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయన్న ఎంపీ ఇప్పటికే లక్షల మందికి మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేశామని చెప్పారు. మరో విరామం తీసుకున్నాం. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సరికొత్త విధానాన్ని తేవడానికి ప్లాన్ చేస్తోంది. ఎండలో భక్తులు ఇబ్బంది పడకూడదని టీటీడీ భావిస్తోంది. ఉల్లి రైతులు కన్నీరు కారుస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర అందక ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు సైతం చేతికి అందక గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా తయారైంది. వివిధ స్థాయిలో విస్తరించిన నిర్లక్ష్యం, అవినీతి కారణంగా అన్నదాతకు అన్యాయం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు ముందుకు సాగకపోవడంతో ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరా నియోజకవర్గంలో యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చొరవ చూపట్లేదు. దీంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. వారం కిందట వైరా, కొణిజర్ల, ఏనుగూరు, తల్లాడ మండలాల్లో కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం పలు చోట్ల అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతోంది. యాసంగికి ముందు కొనుగోలు చేసిన ధాన్యం గుట్టలు గుట్టలుగా పడి ఉండడంతో యాసంగి ధాన్యంపై మిల్లర్లు పెద్దగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు విరామం తీసుకున్నాం. పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో